నా జీవితంలో దేవుడు నా బాల్య దినం నుండి ఆయన స్వరము, ఆయన దర్శనాలు, ఆయన పిలుపు, చిన్నప్పుడు నుండి బాల్య దినం నుండి పరలోక దర్శనాలు, దేవుడు కనబడి మాట్లాడుతాం. కానీ అవన్నీ కలిసి ఎదిగిన తర్వాత ఎదిగేటప్పుడు యవన బిడ్డలకి ఎలా ఉంటుంది చెప్పండి? కొంచెం అన్నీ నా భార్య చెప్తా ఉంది ఇందాక, ఈజ్ వెరీ హంబుల్, నో ప్రైడ్. మనసులో నేను చెప్పుకుంటా ఉన్నాను, నీకేం తెలుసమ్మా దానికి పే చేసిన ప్రైజ్. ఉతుకాడు దేవుడు, మామూలుగా కాదు. ఈరోజు గర్వం వచ్చినా ఏమవుతుందో ఆల్రెడీ అనుభవించేసా. అమ్మ 4 సార్లు బాధింది అనుకో, ఇంకోసారి బిడ్డ అటెంప్ట్ చేస్తాడా? దెబ్బ గట్టిగా ఉంటే ఇంకెప్పుడు అటెంప్ట్ చేయడు. వద్దురా బాబు దెబ్బ. ఐ హ్యాడ్ మై లెసన్స్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే నా బాల్య దినం నుండి ఐ యూస్ టు బి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అని అందరం చూసి ఎగతాళి చేసేవాడిని, ఎక్కువ గర్వంతో. నీకేం పాడతావచ్చు, నేను పాడతాను. నీకేం మ్యూజిక్ కొడతావచ్చు, నేను కొడతాను. నువ్వేం చేస్తావు, నేను చేస్తాను చూడు. నీకేం ఆర్ట్, నేనేసి చూపిస్తాను చూడు. అట్లా కూర్చో, నేనేసి చూపిస్తాను నేను. సో అలాంటి గర్వంతో ఒక డాన్స్ వేస్తాను. నువ్వేంద్ర డాన్స్, నీకు డాన్స్ వేస్తాం వచ్చా, నేను చూపిస్తాను రా. నీకు తెలుసోలేదు, ఎప్పుడు చెప్పలేదు. స్కూల్లో ఉండేటప్పుడు క్లాసులు అటెండ్ చేయంగా స్కూల్ కూడా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే స్కూల్కి ఎప్పుడు టైటిల్ తీసుకొస్తాం. ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కాంపిటీషన్ జరిగితే ఆల్ ఓవర్ తమిళనాడు లేకపోతే ఇండియా లెవెల్లో జరుగుతూ ఉంటే వెళ్ళి ఈజీ అండ్ గ్యాడ్జెట్స్ మీకు స్కూల్లో చదివినప్పుడు తెలిసి ఉంటుంది. నేను వెళ్ళిన ప్రతిసారి ఫస్ట్ ప్రైజ్ కొట్టుకుని వస్తూ ఉంటాను. సో స్కూల్కి టైటిల్, ఇన్ని పెద్ద స్కూల్ మధ్య ఈ చిన్న స్కూల్కి పేరు తెచ్చారా అని. ఇంకా కల్చరల్ ఈవెంట్స్ జరిగితే ఫస్ట్ నేను ఉంటాను. నేను డ్యాన్స్ వేస్తాను కదా, అన్ని క్లాసులకి డ్యాన్సులు నేర్పిస్తా. సో ఇంకా మ్యూజిక్ అంటారా, మనమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అఫ్కోర్స్ ఇట్ యూస్ టు బి ప్రైడ్ఫుల్. కానీ దేవుడు అనుమతిస్తాడు, అన్నీ అనుమతిస్తాడు మేలు కొరకే. ఒక లెవెల్కి తీసుకెళ్ళిన తర్వాత ఫర్ ఎవ్రీ యారగెంట్ మ్యాన్ దేర్ ఇస్ అ డౌన్ఫాల్. ఒక్క దెబ్బ పడ్డా, ఆ పడిన దెబ్బలని వివరించుకుంటా కూర్చుంటే అవ్వదు. కానీ ఇంచుమించు 2.5-3 సంవత్సరాల చీకటి బ్రతుకు. ఆ చీకటి బ్రతుకుల్లో అనేక సార్లు మరణిద్దాం అనుకున్నా. 3 సార్లు నేను లిటరల్గా సూసైడ్ అటెంప్ట్ ట్రై చేశాను. బట్ దాని యవన కాలంలోనే ఎక్కువ ఎక్స్పోజర్. అక్కడ నుండి మరలా దేవునికి సమర్పించుకుని ఆయన పాతాలు పట్టుకుంటే దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను గొప్ప చేస్తా, నేను నిన్ను వాడుకుంటా, నిన్ను గొప్ప చేస్తానన్నది అనేక సార్లు ఆ మాట ఓవర్ అండ్ ఓవర్. ఆ రోజుల్లో అర్థం కాలే ఆ మాటలు. కానీ తిరిగి చూసినప్పుడు ఈరోజు ఎంత అక్షరాలు ఐ మీన్ ద ప్రాసెస్ అనేది అర్థమవుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. గమనించినప్పుడు చూస్తే నా జీవితంలో దేవునికి దగ్గరగా చేరిన తర్వాత, దేవునితో స్నేహము, దేవునితో ప్రేమ, దేవునితో సహవాసం కలిగితాం ప్రారంభించిన తర్వాత మరలా నా జీవితాన్ని దేవుడు ఒక్క లేపాడు. మిడతలు తీసి వేసిన సంవత్సరములు నీకు తిరిగి అనుగ్రహిస్తానన్న మాట మీకు తెలుసో లేదో కానీ నాకు అక్షరాలు తెలుసు. 3 సంవత్సరాలు నా జీవితంలో లైఫ్, టీనేజర్, మెయిన్ ఎడ్యుకేషన్, కెరియర్ అన్నీ పోగొట్టుకునేవాడికి, సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోదాం అనుకునేవాడికి, ఆ 3 సంవత్సరాలు ఐ కుడ్ సే 3 months, 3 నెలల్లో రిస్టోర్ అవుతాయి. ఎలా ఉంటుంది తెలుసా? నేను అనుభవించా. దేవుని హస్తము నా పైన ఉండటం అంటే ఏంటో నా యవన కాలంలో నేను చూస్తాం ప్రారంభించాను. ఆయన హస్తము మీద ఉంటే ఎలా ఉంటుందో ఈరోజు కొత్తగా అక్కర్లే, నా యవన కాలం ఒంటరి జీవితంలో చూసా. ఈరోజు ఇంత ధైర్యంగా అందరూ అంటారు, యూ అటెంప్ట్ గ్రేట్. నో, ఐ నో ద హ్యాండ్ దట్ ఈస్ పుషింగ్ మీ, దట్ ఈస్ లీడింగ్ మీ, దట్ ఈస్ వాకింగ్ మీ. నేను వెళ్తాం కాదు, ఆయన సన్నిధి ఉంది కాబట్టి వెళ్తున్నా, లేకపోతే ఒక్క అడుగు తీను. ఆయన సన్నిధి ఉంది కాబట్టి ఏదైనా ధైర్యం, ఏది జరిగినా ఆయన చూసుకుంటాడు లే. సో నా జీవితంలో పోగొట్టుకున్న కాలము, సంవత్సరములు, దీవెన అంతటికి మించి దేవుడు అధికంగానే ఇచ్చాడు. ఐ వాజ్ ది యంగెస్ట్ ఆడియో ఇంజనీర్ ఇన్ ఇండియా, హైయెస్ట్ పెయిడ్ ఆడియో ఇంజనీర్ ఇన్ ఇండియా. ఇంటర్నేషనల్ కంపెనీస్లో పనిచేస్తూ నేను సంపాదించినంత, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2006 వాజ్ ద లాస్ట్. 2006లో నేను సంపాదించినంత ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవడు సంపాదించలేదు, అంత లోకంలో సంపాదించాను. సో ఒకే దెబ్బకి దేవుడు పేరు, ప్రఖ్యాత, డబ్బు అన్నీ ఇచ్చేసాడు. ఎలా ఉంటుంది మనుషుడికి? కానీ నాకు ఎలా ఉండింది చెప్పనా? ఏది పొందినా ఇది నాకు తగదు. ఎందుకంటే నేను ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా. పాతాళంలోకి వెళ్ళొచ్చినోడు తర్వాత బ్రతుకు వేరేలాగా ఉంటుంది అంటారు కదా, అలాగ వెళ్ళొచ్చా. సో దేవా, ఇచ్చిందంతా నువ్వే, హెచ్చించిందంతా నువ్వే, నీ కొరకే.